దేవుని ప్రశస్త మాటలు విందో తదుపరి ఆశీర్వాదకరంగా ఈ కూడికను మనం ముగించుకుందాం. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. స్తోత్రం. ఇగో ఈ రాత్రికాల సమయంలో మనమంతా సంగముగా కూడి ఉన్నాం. ప్రకటిస్తున్న నేనైనా వింటున్న మీరైనా మనకు ఆయన దేవుడుగా ఉన్నాడా? మనం ఆయనకి బిడ్డలుగా ఉన్నామా? ఈ రోజున బట్టగట్టి బైబిల్ బట్టి క్రీస్తు సన్నిధిలో క్రీస్తు స్వారూప్యంలో కనబడుతున్న జనులు ఎంతోమంది కనబడుతున్నారు. ఎంతోమంది కోకొల్లలుగా దేవుని మహిమ కలిగిన ప్రభావమును చూసిన వ్యక్తులుగా వాళ్ళు కనబడుతున్నారే కానీ ఆయన వారికి దేవుడై ఉన్నాడా? వారు ఆయనకి బిడ్డలై ఉన్నారా అన్న సందిగ్ధం మధ్య ఈ రోజున క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఆలోచనలు పడుతున్నారు. స్తోత్రం. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు, వార్షికోత్సవం అంటే మందిరపు విలువల గురించి, మందిరంలో ఉన్న బిడల విలువల గురించి చెప్దాం అనుకున్నా, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణకి నేను లోబడిపోయాను. ఈ రాత్రి ఆత్మకార్యం దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఎవరు దేవుడు? ఈ దేవుని మహిమ కలిగిన ప్రభావం ఈ మందిరమును కమ్మగా, ఈ మందిర ఆవరణములో చేరిన ప్రతివాడు దేవుని బిడ్డగా మలచబడాలి, మార్చబడాలి, మహిమను పొందుకొనాలి. ఆమేన్. నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నా బిడ్డగా మార్చబడాలి. స్తోత్రం. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పరిస్థితుల మధ్యకు వెళ్ళినా, ఏ స్థితిగతుల మధ్య నిలబడిపోయినా, కన్న తండ్రి పేరు తప్ప బయోడేటాలో ఇంకొకరి పేరు రాస్తామా? తండ్రి పేరు రాయాలంటే చెప్పండి. ఏదైనా సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, నాయనా మీ నాన్నగారు కాలం చేసి వెళ్ళిపోయారంట కదా, మరి మీ నాన్న పేరు అది కాదు, జీవించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు రాయి అనంటే వాడి దవడ పగిలిపోద్ది. స్తోత్రం. కారణం, మన కన్న తండ్రి, జన్మనిచ్చిన ఆ తండ్రి బ్రతికున్నా బ్రతికి లేకపోయినా మన జీవన మనుగడలో, జీవిత కాలము యావత్తులో కూడా ఆయన మన తండ్రి, నేనే ఆయన బిడ్డను. స్తోత్రం. ఈ రాత్రి మనమంతా కలిసి పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాం. మనకు ఆయన దేవుడై ఉన్నాడు, కానీ ఆయనకు మనం బిడలమై ఉన్నామా? స్తోత్రం. ఒక 3 మాటలు శ్రేష్టంగా చెప్తాను, త్వరగానే నేను ముగిస్తాను. మొదటి మాట ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. విడచి నూతన హృదయం చాలు. నేను నీకు దేవుణ్ణే, ఎందుకంటే నీ అవయవ ఆకృతిని నేను ఎరిగాను, నీలో జీవాత్మను నేను పెట్టాను, నీ జీవన మనుగడ అంతయు నాకు తెలుసు కనుక నేను నీకు దేవుణ్ణే. కానీ నీవు నా బిడ్డగా మార్చబడాలి అంటే అక్కడ చదవబడిన మాట, మీరు జరిగించిన అక్రమ కార్యములన్నీ కూడా విడచి, ఆగండి, మీరు జరిగించిన అక్రమ కార్యాలు, 4 ఏళ్లుగా పేరు పెట్టబడి మహిమ కలిగిన మహిమా మందిరములో అడుగు పెట్టి దేవుని శక్తి కలిగిన ఆత్మను పొందుకున్నప్పటికీ కూడా సంవత్సరాలు దొర్లుతూ ఉండగా మనం చేసిన అక్రమ క్రియలు మన వెంట వస్తున్నాయి. ఈ 5వ వార్షికోత్సవంలో ప్రభు చెప్తున్న మాట, విడచి. స్తోత్రం. జరిగించిన కార్యాలకి చాలు, జరిగించిన అడుగులకి చాలు, వేసిన మందమతి బుద్ధి కలిగిన పనులక చాలు.
అటుని విడచి నూతన బుద్ధియు ఏది కావాలంట చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ మాట్లాడండి. శిలువ మానుపై వేలాడి రక్తం చేత కొన్నది దేని కొరకంటే మన జీవితములలో మనము ఆయన బిడ్డలుగా మార్చబడాలి. ఈ మార్చబడిన ఈ బిడ్డ ఎలా ఉండాలంటే నూతన హృదయము కలిగి ఉండాలి. స్తోత్రం. ఏ హృదయం? ఏ హృదయం? ఇదిగో ఈ రాత్రి ఆత్మకార్యం దేవుడు చేయని ఉద్దేశించి ఉన్నాడు. నా దేవుడు నీకు దేవుడు అవబోతున్నాడు, నీవు ఆయనకు బిడ్డ అవబోతున్నావు. నిశ్చల స్వాస్థ్యమైన రాజ్యానికి వారసత్వపు హక్కును పొందుకొని ఈ రాత్రి నీవు వెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా. నీ హృదయం నూతనత్వానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కొన్ని హృదయాలు ఉంటాయండి, కొన్ని హృదయాలు ఉంటాయి. రాతి గుండె. కొన్ని హృదయాలు ఉంటాయి, రాతి గుండె లాంటి హృదయాలు కొన్ని ఉంటాయి. మానవత్వపు విలువలను మరచి మహిమ కలిగిన దేవుణ్ణి స్వతంత్రించుకున్నప్పటికీ కూడా దేవుడెవరో తెలియదు అన్నట్లుగా మునికొనలను ఎదురు తన్నుతూ దేవుని స్వాస్థ్యము, దేవుని మహిమ తెలియదు అన్న వ్యక్తులుగా వాతవేయబడిన మనస్సాక్షితో జీవితాన్ని కొనసాగిస్తారు. పోనీ తెలీదా అని అంటే తెలుసు, తెలీదా అంటే తెలుసు. దేవుని మహిమ తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవునిలో ఉన్న ఆ మహిమ కలిగిన కృప కూడా తెలుసు. కానీ ఆ కృప విలువ తెలియని వ్యక్తులుగా కొన్ని రాతి గుండెలు ప్రవర్తిస్తాయి. దేవుని వాక్యం అంటుంది, రాత్రి నీవు జరిగించిన అక్రమ క్రియలన్నీ చాలు. హల్లెలూయా. ఇక నువ్వు జరిగించినవన్నీ చాలు. నీ తెలివితో, నీ జ్ఞానముతో, నీ బంధువర్గంతో, నీ జనము చేత నీవు చేసినవి చాలు. ఇక ఇప్పుడు నీ హృదయం నూతనత్వానికి అవలంబించుకోవాలి. దేవుని బిడ్డలారా, శాపం ఒడిలోకి రాకూడదండి. కృపత మన తలల మీదకి రావాలి. జీవన మనుగడలో శాపాన్ని పొందుకుంటూ వెళ్ళకూడదు. ఆశీర్వాదపు అడుగుల మధ్యలోనికి మనం వెళ్ళాలి. దేవుని వాక్యం అంటుంది, నేనే నీ దేవుడను. నీవు నా బిడ్డగా మార్చబడాలి అంటే నీ హృదయం మారాలి. ఏది మారాలి? ఏది మారాలి? ఏముండే హృదయం మారాలి, హృదయం మారాలి అంటున్నావు. హృదయం మారితే కదా ఇక్కడికి వచ్చింది. అవునా కదా? అవునా కదా? చెప్పండి. హృదయం మారబట్టే కదా ఎక్కడికి వచ్చింది. హృదయం మారిపోతే అక్కడే కూర్చునేవాళ్ళం కదా. హృదయం మారబట్టే కదా పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వచ్చి కూర్చుంది. ఇంకా హృదయం మారదలేదంటావేంటయ్యా బాబు అని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం అంటుంది, అక్రమ క్రియలను జరిగించుచునే దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఉన్నారంట. ఏదో సంవత్సరాలు దొరుకుతున్నాయి, దేవుని సేవకుల ద్వారా ఉపదేశం వస్తూ ఉంది, ఏదో కాలంతో పాటు మనము వెళుతున్నాం అన్నట్లుగా కాదండి. ఈ రాత్రి నీవు కాస్త ఆలోచించి అడుగులు వేస్తే నీ కుటుంబంలో ఆగిన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. ఎక్కడ నువ్వు నిలబడిపోయావు అక్కడ నిన్ను తలమాలికగా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు తలదించుకుంటున్నావు అక్కడ తల ఎత్తుతాడు. ఎక్కడైతే నువ్వు నిందాస్పదంగా మార్చబడ్డావో ఆ నిందల వలయాల్ని ఆశీర్వాదకరంగా తిప్పుతాడు. నీ హృదయం తిప్పబడినప్పుడు, నీ హృదయం మలినం తొలగబడినప్పుడు, నీ హృదయం రూపాంతరం చెందినప్పుడు, నీ హృదయంలో క్రీస్తు స్వరూప్యం అది వచ్చినప్పుడు నిశ్చయముగా నీకు కాదలిచిన ప్రతి కార్యం ఆయన చేస్తాడు. దావీదు కూడా అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము. ఏమన్నాడు? ఏమని ప్రార్థన అది? మాట్లాడండి. ఏంటి దేవా నాకు ఏం కావాలయ్యా అంటే గొడ్డు గోద పిల్లలు, సర్వసమృద్ధి, ఆస్తిపాస్తులు, మేడ మీద మేడ, ఇది కోరలేదండి దావీదు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా. స్తోత్రం. ఏమన్నాడు? నా యందు శుద్ధ హృదయం కలుగ చేయనైనా అది చాలు ప్రభువా. నిన్ను కనులతో చూచుటకును,
నీ మహిమను నేను పొందుకొనుటకును నా హృదయం పాపయుక్తంగా కనబడకూడదు నాయన. నా హృదయం ఎలా ఉండాలంటే నిన్ను చూడాలి, నీ మహిమను నేను ఆనందించాలి. స్తోత్రం. దారిని పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది, అలా దారిని వెళతా మందిరాన్ని చూసి చెప్పండి ముద్దులు పెట్టుకుని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మహిమ వస్తుందా, కృప వస్తుందా, ఆశీర్వాదం వచ్చిద్దా? రాదు. ఎవరికి వస్తుంది? ఆయన బిడలమైన మనకు. హల్లెలూయా. ఏ బిడ్డకు మార్చబడటానికి ఇష్టం లేదేంటి? మరి చెప్పండి, ఆమేనని చెప్పండి. ఆయన బిడలమైన మనకు ఆ మహిమ వస్తుంది. ఆయన బిడ్డకు మార్చబడటానికి మొదటిగా నీ హృదయం రూపాంతరము చెందాలి, నీ హృదయం మార్చబడాలి. స్తోత్రం. యాకోబు ఏశావుని కలవక మునిపే ఏశావు యాకోబు దగ్గరకు వచ్చాడు. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, యాకోబుతో దేవుడు చెప్పాడు, నీ వెళ్ళు చోటు నెల నేను వస్తా, నీ ఉన్న చోటు నెల నేను. ఇప్పుడు అభయం ఇచ్చింది ఎవరికి? యాకోబు కదా. ఇప్పుడు ఈ ప్రేమ కలిగిన హృదయం ఎవరికి వస్తుంది? చెప్పరేంటండి? ఇప్పుడు నేను కఠినాత్ముడినండి, మీకు ప్రేమ ఉందా లేదా? నేను కఠినాత్ముడు, నేను చెప్పేస్తాను ఓపెన్గా, మీకు ప్రేమ ఉందా లేదా? ఇప్పుడు మీరు ప్రేమిస్తారా, కఠినంగా ఉంటారా? నేను కఠినాత్ముడు కాబట్టి నేనే కఠినంగా ఉంటా, మీరు ప్రేమించేవాళ్ళు కాబట్టి మీరు ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు యాకోబు హృదయం మారింది కనుక వెనుతిరిగి వస్తా హృదయంలో అన్న గురించిన భయం ఉంది. నేను ఆలోచిస్తే ఏశావుతో దేవుడు మాట్లాడిందేమో నాకు తెలియదు, కానీ యాకోబుని వెన్నంటి ఉన్నాడు కదా. ఇప్పుడు మాట్లాడాల్సింది యాకోబు కదా, కానీ ఏశావు వచ్చాడండి. స్తోత్రం. మారాల్సింది సన్నిధిలో ఉన్నామా, సన్నిధిలో లేదా? నువ్వు ఎక్కడ గడుపుతున్నావు, నీ అడుగులు ఎక్కడ ఉన్నవే, నువ్వు ఈ రాత్రి ఆలోచించాలి. యాకోబు వెళ్ళక మునిపి ఏశావు వచ్చాడు. హృదయ పరివర్తన ఏశావుకు దేవుడిచ్చాడు. స్తోత్రం. నిన్ను బట్టి నీ వర్గం మారాలి, నిన్ను బట్టి నీ కుటుంబం మారాలి, నిన్ను బట్టి నీ జాతి మారాలి, నిన్ను బట్టి నీ కుటుంబ వ్యవస్థలన్నిటిలో మార్పు రావాలి. హల్లెలూయా. అదిగో నా పేరు పెట్టబడిన నా జనం సియోనులో నుంచి ప్రభు చెప్పాలి. ఈ భూమి యందున్న మనం ఆనందించాలి. దానికి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ఇది చెప్పరు కదా, గట్టిగా చెప్పండి. ఏం మార్చుకోవాలి? ఇన్నిసార్లు అడిగితే కానీ చెప్పట్లే, అంటే మీరు మార్చుకోవాలని లేదా అండి మీకు? హల్లెలూయా. 6వ సంవత్సరం దాకా ఆగుతారా? తక్షణమే. స్తోత్రం. నీ హృదయం ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో, నీ హృదయం ఎప్పుడైతే అక్రమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతుందో, నిశ్చయముగా నా ప్రభు నీ కుడి పార్శ్వమందు ఆయన నిలబడి ఉంటారు. ఆమె. అక్రమైన వాటిని విడిచిపెట్టండి, హృదయం రూపాంతరం చెందాలి. నీవు నా బిడ్డవు అని ప్రభు అంటాడు. ఆధార్ కార్డుల లెక్కింపులు లోకస్తులు వేస్తారండి, అవునా కదా? డబ్బున్నోడా, డబ్బు లేనోడా, ఎత్తుకున్నోడా, పొట్టుకున్నోడా, వాడి ఆస్తి ఎంత ఉంది, వాడి ఫలకం ఎంత ఉందని లోకమేస్తుంది లెక్క. కానీ నా ప్రభు అది వేయడు, హృదయాన్ని చూస్తాడు. ఆమె. ఈ ఊజు దేశం అంతటిలో కూడా ఏ ఒక్కడే కనపడ్డాడు. ఏనాయనా ఆ దేశం అంతట్లో మనుషులు లేరండి? మనుషులు ఉన్నారు, మానవ మృగాలవి. కానీ ఆ దేశం అంతట్లో నీతిమంతుడు ఎలాంటి వాడంటే వాడి హృదయం మంచిది. స్తోత్రం. మన పక్షమే నా ప్రభు, మన ప్రభు వాని హృదయం తేట తెల్లగా కనబడుతుంది, వాడు మంచోడని చెప్పాలి. అప్పుడు మన పక్షమే ఆయన ధ్వజమెత్తుతాడు. స్తోత్రం. రెండవ మాట, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. శుద్ధి చేసుకొనుడి,
హల్లెలూయా. ఇదిగో, ఒకటి నీ హృదయం రూపాంతరం చెందాలి, రెండోది నీవు కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. నాకు తల్లి తెలుసు. ఆ తల్లి వచ్చి నాతో అందే, అయ్యా దేవుడు చాలా గొప్పోడు అయ్యా అందే. దాని గురించే కదా నేను చెప్పేది. దేవుడు గొప్పోడు కదా, నీరసంగా ఉన్నారు, గొప్పోడు కదా, గొప్పోడు. నేను కూడా గొప్పోడే కదమ్మా అన్న. ఎంత గొప్పోడో తెలుసా అంది. చెప్పు అన్న. నాకు బిడలు లేకపోతే ఇక బిడలు పుట్టరనుకుంటే నాకు 3 బిడలు ఇచ్చాడు. ఆమె నేను సూర్ణ అలాగున రేకుల కింద కాదు, తాటాకుల కింద నేను పడుకుంటుంటే నా అనుకున్న వాళ్ళందరూ నన్ను తోసివేస్తే మంచి డాబా ఇచ్చాడు. ఆమె చెప్పరే, ఆమెగా మగ్గాది అంటారా? రైట్. ఇక చాలా చెప్పిందిలే. పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, గొడ్డు ఇచ్చాడు, గోధ ఇచ్చాడు, చాలా చెప్పింది. నేను కూడా హ్యాపీగా మీకులాగే ఆమెనన్నా. తర్వాత నేను ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, అమ్మా ఇన్ని ఇచ్చిన దేవుడు నీ భర్తకు రక్షణ ఇచ్చాడా అని అడిగా. ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కూర్చుంది ఆమె కూడా మాట్లాడట్లా. ఏమ్మా ఎందుకని అని అంటే ఆమె అంటది, దానికి టైం ఉందలే అన్నయ్య. ఏముంది? నీ ఇంటికి వచ్చిన టైం, నీ గేదెలకు వచ్చిన టైము, నీ గర్భంలో బిడ్డనిచ్చిన ఆ టైము రక్షణకు రాలేదా? ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఇన్నిటికి టైం కావాలి. నువ్వు అడిగింది నీ ఇంట రావాలి, నువ్వు అడిగింది ఆమె ననక మురిపి నీ ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ బిడ్డలు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, నీ జనము మధ్య నీవు గొప్ప వెలుగుగా నీవు మార్చబడాలి. ఇన్ని కోరిన నీవు రక్షణ కోరలేవా? ఇన్ని కోరినా నీవు నీ రక్షణ బాప్తీసపు ఒడిలోనికి నువ్వు చేరవా? దేవుని వాక్యం అంటుంది, నీవు నా బిడ్డగా మార్చబడాలి అంటే మీరు కడగబడాలి. ఏమవ్వాలి? కడగబడాలి. మీ దుష్కార్యములన్నీ ఎక్కడ కడుక్కుంటూ వస్తుందండి అది? ఇప్పుడు జరుగుతున్నాయి కదా లెంట్ డేస్, ఉపవాస ప్రార్థనలో. కల్వరిగిరిలో త్యాగమై యాగమై రక్తాన్ని కార్చి పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన యేసు క్రీస్తు రక్తములో తప్ప ఎక్కడ కూడా మనిషికి పాప విమోచన లేనే లేదు. మరి నీవు కాలాతీతాన్ని ఎందుకు అలాగ దాట వేసుకుంటూ వెళుతున్నావు? మరి మీలో ఎంతమంది రక్షణ పొందారో పొందలేదు నాకు తెలీదు. ఈ రాత్రి నీ మనసు తెరచి స్తోత్రం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. వాక్యాన్ని అంగీకరించిన వారు చాలు. ఏం అంగీకరించారు వాళ్ళు? ఈయనేందమ్మా మన పాస్టర్ గారి కంటే కొంచెం లావుకున్నాడు, మన పాస్టర్ గారు చూడండి యంగ్ టైగర్, హల్లెలూయా. ఇది చూసారా వాళ్ళు? చెప్పరు ఏంటండి, మన అయ్య గారు కారు వేసుకొచ్చారు, నేను బండి వేసుకొచ్చాను, అది చూసారా వాళ్ళు? చెప్పరు ఏంటండి. వాళ్ళు ఆ దినమందే వాక్యాన్ని అంగీకరించారంట. దేన్ని అంగీకరించారు? వాక్యం అర్థము లాంటి వాక్యం, శక్తి కలిగిన వాక్యం, మహిమా రూపాంతరమును చెందించగలిగిన ఆ వాక్యం వారి గుండెల్లోనికి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు. స్తోత్రం. ఈ రాత్రి నీ వాక్యాన్ని అంగీకరిస్తే నీవు కడగబడడానికి ఇష్టపడండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ అందు బాప్తిసం గురించి చెప్తే తెల్ల బట్టలు వేసుకుని ప్రతి వాళ్ళకి ఇదే మాట అండి, బాప్తిసమో. మా అమ్మాయి పెళ్ళప్పుడు తీసుకుంటారు అంది. ఇప్పుడు వాక్యం అంగీకరించిందామె. ఏం కావాలి ఆమెకి? పెళ్లి బాప్తిస్మాలు కాదండి, ఇంకా 1116 ఇస్తామమ్మా బాప్తిసం తీసుకుంటే అంటే 1116 బాప్తిస్మాలు కాదు. వాక్యము అంగీకరించి వాక్యమందు వాళ్ళు సరిచేయబడి వాక్యమందు వాళ్ళు నొప్పించబడినప్పుడు
వాళ్ళు దేవుని సన్నిధానములో కడగబడడానికి ఇష్టపడ్డారంట. స్తోత్రం. నీవు ఆయన బిడ్డగా మార్చబడాలి అంటే నీవు హృదయం కడగబడాలి. రెండవది, నీవు బాప్తిస్మం పొందాలి. ఏం చేయాలి? ఆ ఆత్మ సంతోషాన్ని అనుభవించాలి. ఆ ఆత్మీయ ఆ అంతరిక్షములో మనము నిలబడాలి. స్తోత్రం. అప్పుడు నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు. హల్లెలూయా. నాకు మా పాస్టర్ గారు తెలుసండి. ఆయన నాకు డ్రమ్ము కొట్టమని ఇస్తాడు, నాకు కాంగో కొట్టమని ఇస్తాడు. లేదనుకుంటే నేను లేకపోకుండా ఏ కూడిక జరగలేదు. ఇవన్నీ లోకానికి సరిపోతాయి. ఇవన్నీ లోకానికి సరిపోతాయండి. కానీ దేవునికి సరిపోయేది అది కాదు. దేవునికి సరిపోయేది ఏంటో తెలుసా? నాయనా, నీ బిడ్డగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నా. నీ చేతికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా. నన్ను నీవు ఈ రాత్రి కడుగు ప్రభువా అని దేవునితో తీర్మానం చేసుకున్న ఆ వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం నీ హృదయలోనికి వచ్చి నీతో మాట్లాడుతుందో అప్పుడే నీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకుంటే, దేవుని వాక్యం అంటుంది, మీ దుష్కార్యాలు కనబడకుండా ఉండాలంటే మీరు కడగబడాలి. స్తోత్రం. ఏం చేయబడాలి? మీ దుష్కార్యాలు నాకు కనబడకూడదు. నాకు ఎలా కనబడకూడదు అంటే, నువ్వు కడగబడితే కనబడవు. ఆ కడగబడడానికి నేను ఏది పంపించాను అంటే, బలియాగపు క్రీస్తును పంపించాడు మన కొరకు. రాలేదా? శిలువ త్యాగం అవలేదా? మరణపు ముళ్ళును విరవలేదా? మహిమను మన కొరకు సిద్ధపరచలేదా? హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాస్త నీ మనసుని దేవుని వైపు త్రిప్పండి. కాస్త నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి, గడియలు వెళ్ళిపోతున్నాయి. ఈ ధోరణిలో ఉండకూడదు, ఈ ఆలోచనలో ఉండకూడదు. తమ్ముడితో నేను మాట్లాడుతుంటే తమ్ముడు అంటాడు, అన్నయ్య మీరు ఏదన్నా చెప్పండి కానీ బాప్తిస్మం గురించి మాత్రం నాకు చెప్పనే. ఏయ్యా ఎందుకని అని అంటే, అన్నయ్య దానిలో నేను నిలబడలేను అన్నయ్య. స్తోత్రం. దేనిలో? దానిలో నిలబడలేను అన్నయ్య. పిచ్చోడా, దుష్కార్యముల చేత నడిపించబడితే దేవుని సొత్తుగా మార్చబడలేవురా. హల్లెలూయా. నీ 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 హృదయంలోనికి కావలసింది దేవుని వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే వస్తుందో ఆ వాక్యం చేత కడగబడ్డారంట వాళ్ళు. ఇంచుమించు ఎంతమంది? 3000 మంది. ఎక్కడ చేర్చబడ్డారు? తండ్రి సన్నిధానంలోనికి చేర్చబడ్డారు. ఎంతమంది? 3000 మంది. ఆ సమయం ఉందే బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. తీసుకోనోళ్ళు అన్న అది. హల్లెలూయా. భోజనాలు ఉన్నాయి మన కొరకు. శృతి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఎంతమంది ఎత్తారు? అందరూ తీసుకోలేదని నేను స్టన్ అయ్యా. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఎవరు మన కాపరి? ఎవరు? డౌట్ ఉందా? మరి బిగ్గరగా చెప్పండి. మన దుష్కార్యములు కనబడకుండా కడగబడాలి. స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5. క్రీస్తు యేసు ఏంటి ఒకళ్ళు ఓకే. క్రీస్తు యేసు సంబంధులు
హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డగా ఉండవలసిన వ్యక్తికి మొదటిగా శుద్ధ హృదయం కావాలి, రెండోది కడగబడాలి, మూడోది శరీర ఇచ్చలన్నీ సిలువ వేయాలి. స్తోత్రం. ఏం చేయబడాలి? గట్టిగా చెప్పండి. ఇచ్చ అంటూ రాకపోతే ఆశలన్నీ, శరీరపు ఆశలు, శరీర కోర్కెలన్నీ కూడా సిలువ వేయబడాలి. పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాదురా, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. స్తోత్ర. నేను కాదు, మీరు నన్ను చూస్తున్నారు, నాలో ప్రతిబింబం ఉంది, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు అన్ని విషయముల యందు స్వాతంత్రము కలదు, నేను అన్ని చేసేయాల్సినవన్నీ చేయగలను. హల్లెలూయా. అప్పుడు ఎక్కడి నుంచి ఈ మౌత్ బీకి ఇసరగలనా, ఇసరలేనా? అంతగట్టి చెప్పారు, ఇసరగలనా కదా, ఉంది, అవకాశం ఉంది. కానీ ఇసరట్లేదంటే ఇంగిత జ్ఞానం ఉంది నాకు. క్రీస్తు యేసునందు కడగబడిన వాడు, క్రీస్తును తండ్రి ఆయనకు నేను బిడ్డను మార్చబడాలి అనుకున్న వాడు, ఈ శరీర ఆశలన్నీ కూడా సిలువ వేయబడినాయి. స్తోత్ర. చచ్చింది మరలా వచ్చిద్దా? నిన్న మన జీవితంలో శరీర కోరికలన్నీ చంపబడాలి, మహిమ ప్రజ్వరిల్లాలి. స్తోత్ర. ఇవి చంపబడాలండి. ఇవి ఎప్పుడైతే చంపబడతావో ప్రభు అంటాడు, నేను కోరుకున్న నా బిడ్డ. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నాకు అన్నీ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అనేక ప్రాంతాల్లో దేవుని సేవకునికి వాడబడుతున్నాడు రోషంగా అని చెప్తున్నప్పుడు నేను ఎంతమంది మధ్యలో అన్నయ్య చెప్తుంటే నాకు అంత అతిశయం వస్తే, కోటాను కోట్ల దేవదూతల సమూహం మధ్య మనల్ని పిలుస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది? చెప్పండి. ఇక్కడ కరెంటు బొద్దు బాక్సులు మాట్లాడవు, అక్కడ కరెంటుతో సంబంధం లే. హల్లెలూయా. ఇక్కడది వేరు, అక్కడది వేరు. ఇక్కడ దానికి మనం అతిశయపడిపోతే అక్కడ ఉంది మహిమ. స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలారా అందరూ చూస్తున్నారా? అందరూ అదిగో మహిమా మందిరం సాల్మన్ నా బిడ్డ వస్తున్నాడంటే, ఈ కోటాను కోట్ల దేవదూతలన్నీ కూడా రెక్కలు ఆడిస్తూ ఉంటాయి. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వచ్చిందాక ఒక లెక్క, అలాగదురా దానైనదా ఏంది కుడి పార్శ్వం మంది కూర్చున్నా, ఓరు నా బిడ్డరా, వానికున్న స్వతంత్రం అంతా చంపుకున్నాడు, లోకములో కట్టెవలి కాల్చబడ్డాడు, లోకములో నా కొరకు ఆరిపోయాడు, అరిగిపోయాడు, నా దీపం వెలిగిస్తూనే ఉన్నాడు. కుడి పార్శ్వముందు అతగాడి స్థానం. ఇదిగో మన జీవితాల్లో ఆయన బిడ్డగా మార్చబడాలి అంటే మన శరీర కోరికలు చంపబడాలి. ఇక నేను వివరంగా చెప్పాల్సిన పనిలే. శరీరపు ఇచ్చ అది నేను వివరంగా చెప్పాల్సిన పనిలే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇచ్చ. కొంతమంది ఎంత భక్తి చేస్తున్నా డబ్బు దగ్గరికి వచ్చి డౌన్ అయిపోతారు. అవరా చెప్పరేంటి? అన్నయ్య మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, పక్కన వాళ్ళకి పత్తి తోటలో 40,000 కలిసి వచ్చినాయి, మనకి 70 అన్నా రావాలన్నయ్యక చెప్పండి. అది ఇచ్చానండి. నా లెక్క చెప్తున్నా, మీ లెక్క నాకు తెలీదు. అది ఇచ్చే ఏమో. ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతాయి వడ్లు? 40. గట్టిగా పండితే 40, అంతే కదా. సరే 45 వేసుకోండి. ఇప్పుడు అరెకరం ఉంది, అప్పుడు ఎన్ని పడుతాయి? 20 బస్తాలు పండుతాయి. అనయ్య గట్టిగా ప్రార్థన చేయనయ్య, వాళ్ళకి 45 పండి మనకి నా 50 అన్నా రావాలి. ఎట్లా వస్తే? భూమి ఎంత ఉంది అక్కడ? అరెకరం. 20 ఎక్కడానికి గగనం. మనం ఎంత అడుగుతున్నాం? అది ఇచ్చానండు, అది శరీర ఇచ్చే. ఇవి చంపబడాలి. స్తోత్రం. ఇవి చంపబడాలి. ఒక ధనాపేక్షణ అనేక ఇచ్చలున్నాయి, అనేకమైన కోరికలు ఉన్నాయి. ఈ శరీరమును పుట్టునిచ్చినది, ఈ శరీరం నుంచి అనేకమైన పుడితే ఏది సరిగ్గా పడితే ఆ చేప పడుతుందో దానికి వేస్తాడు సాతానుడు. ఈ రాత్రి
ఈ వార్షికోత్సవ ఆరాధనలో నువ్వు చేరావు. నీ శరీర ఇచ్చ చంపబడితే ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ప్రభువా, నా ప్రాణాత్మ దేహంలో నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నాలో ఉన్నది ఏది కూడా నా మీద అధికారం చేయకూడదు, నీవే నా మీద అధికారిగా ఉండాలి అని నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను నా బిడ్డ అని చెప్తాడు. పౌలుని చూసి, రే వీడు పాతకాలపు వాడే అన్నట్లుగా చూస్తున్న చూపులు పౌలుకు తగిలినప్పుడు పౌలు అంటాడు, జీవించుతున్నది నాలో ఎవరో తెలుసా? నాలో ఎవరు జీవిస్తున్నారు? నా యేసయ్య. స్తోత్రం. మీరు నన్ను ఎలా చూస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో ఏది జరిగిందో అలా చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న విధానంలో నేను ఎలా ఉన్నానంటే క్రీస్తును ధరించుకున్నాను. స్తోత్రం. 1 హృదయం, 2 బాప్తిస్మం, 3 ఇవి నీవు చంపబడినప్పుడు నీవెవరికి బిడ్డగా మార్చబడతా? దేవుని బిడ్డగా మార్చబడితే ఏం జరుగుతుందో చెప్తా. బిడ్డగా మారాలంటే ఏం చేయాలో చెప్పాను. బిడ్డగా మార్చబడితే ఏం జరుగుతుందో ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. ఇదిగో నీవు ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు, ఆయన సముఖములో ఆయన వ్యక్తిగా నీవు రూపాంతరం చెందినప్పుడు, నీ హృదయమును కడుక్కొని నీ బాప్తిస్మాన్ని పొంది దేవుని సన్నిధానములో శరీర ఇచ్చను చంపినప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను వెంటాడుతున్న భీతి కలవరం తొలగిపోతాయి. స్తోత్రం. నిన్ను వెంటాడుతూ 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 కలవరపరిచినవన్నీ నీకు దూరం అవుతాయి. హల్లెలూయా. కొడుకు తిరగబడ్డాడు, మామ తిరగబడ్డాడు, భార్య వ్యంగ్యంగా నవ్వింది, వీళ్ళు దూరం అయ్యారు, కానీ దావీదు ఎప్పుడు దూరం అవ్వలా. స్తోత్రం. మన మీద తిరుగుబాట్లు ఎన్నో వస్తాయి. కొన్ని స్వరాలు మన చెవిన పడినప్పుడు కలవరం మామూలుగా ఉండదు. అవునా కదా? కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు అమ్మ నాయనో వాళ్ళ గొంతింటేనే భయమేస్తుంది. గట్లాంటోడైనా గడగడలాడాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. మన ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన ఉన్నాడు. ఉండే, అన్నయ్య కూర్చోండి అన్నయ్య, నేను డ్రింక్ తీసుకొస్తానన్నాడు. సరే నేను కూర్చున్నా. ఆమె లోన్ నుంచి బయటకు వచ్చింది. డ్రింక్ ఎందుకు, టీ అన్నానుగా అంది. పాపం అంతలా ఉన్న మనిషి కూడా, అన్నయ్య టీ తాగండి అన్నయ్య, ఆరోగ్యానికి టీయే మంచిది అన్నాడు. కొంతమంది వ్యక్తులు కొన్ని స్వరాలు కలవరం పెడతాయి. సౌలు వెంటాడుతున్నప్పుడు దావీదు కలవరపడిపోయాడు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఆయన బిడ్డవు కదా, నీకు పడుతున్న భయము భీతి కలవరం అన్ని దూరం చేయబోతున్నాడు. ఈ వార్షికోత్సవ ఆరాధన ముగియబడక మునిపే నీ మీద పన్నాగాలు పన్నిన వాళ్ళు ఉంటారే, నీ మీద విరోధంగా లేచిన వాళ్ళు ఉంటారే, నిన్ను మట్టు పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారే, నీ జీవిత పయనం ఆగిపోతే ఆనందించాలనుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ ఈ రాత్రి దూరం అవబోతున్నారు. నా దేవుడు దూరం చేయబోతున్నాడు. నీ కలవరాలు కన్నీళ్లు దూరం అవునుగా, నీ జీవితంలో ఆశీర్వాదపు వర్షం కురియునుగా. నా దేవుడు నీ భీతంతటిని తొలగిస్తాడు. బాధించువారు ఎవరో 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 బాధ పెట్టేవాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు? ఏంటి చెప్పు అనే ఏమండవు చెప్పు. ఎక్కడుంటారు? ఆటో వేసుకొని రావాల్సిన పనిలే, ఛార్జీ డబ్బులు అడగాల్సిన పనిలే. ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే ఉంటారు, అన్నీ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే బాధ పెట్టడమే వాళ్ళకి వచ్చింది. బాధ పెట్టడమే వాళ్ళకి వచ్చు. దేవుడికి ఏమవుతుందో తెలుసా? వాళ్ళని దూరం చేయటం వచ్చు, నీ నోట నవ్వు పెట్టడం వచ్చు, నీకు మనశ్శాంతి కలుగు చేయటం వచ్చు. ఇదిగో నా స్తుతి సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో
నా స్తుతి సింహ. ఇక మన నోటకి అదే ఏంటిది అని అంటే ఇదే. ఒరే నాయన, వాళ్ళ జీవితం ఏంటో ఎప్పుడు చూసిన పాటలు పాడుతున్నారంటే బాధ పెట్టేవాళ్ళు వాళ్ళు వెంటే ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ దేవుడు దూరం చేస్తుంది. ఏం దూరం చేస్తాడు చెప్పండి హుషారుగా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నా. భీతి కలవరం నీకు దూరం అవుతుంది. బాధించే వాళ్ళు నిన్ను దగ్గరగా వచ్చినప్పటికీ అంటనివ్వడు నా ప్రభు. హల్లెలూయా. మోస్తుందే రారాజైన క్రీస్తుని బాధించేవారు దూరం అవుతారు యేసు నామంలో. వాళ్ళు అంటాలి 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 అని చెప్పి వాళ్ళు గుచ్చటానికి సిద్ధమైన తిప్పుతాడు. ఏం లేదు, వాడు ఏ బాణాన్ని వెక్కు పెట్టాడు దాన్ని తిప్పుతాడు. వాడు ఏ కాలుతో దొక్కాడు ఆ కాలు పడిపోయింది. స్తోత్ర. బాధించేవారు లేకుండా నీకు దూరం చేస్తాను, భీతి కలవరాలు నీకు దూరం అవుతాయి. రెండవ మాట ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుకి. హల్లెలూయా. ప్రభు చాలా చెప్పుకుంటారు. వాగ్దాన సందేశం ద్వారా ప్రభు బలారాధనప్పుడు చాలా విషయాలు నీతో ప్రభు మాట్లాడి ఉంటారు. మాట్లాడలేదా? మాట్లాడారు లేదా? నేను సేవకు వచ్చేటప్పుడు నాకు ప్రభు ఇచ్చిన మాట, నా కృప నీకు తోడుగా ఉంటుంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నీకు ఉంటుంది. ఆ మాట పట్టుకొని బ్రతుకుతున్నా. మీతో కూడా దేవుడు మాట్లాడాడు. స్తోత్రం. నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువడు. ఆమేన్ చెప్పు కొంచెం వాళ్ళు. హల్లెలూయా. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. మనతో చాలా మంది కొన్ని నిబంధనలు చేస్తారు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తామయ్యా, నువ్వేది చేస్తే అది చేస్తామయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తామయ్యా అని చాలామంది మాటిస్తారు. మాటిచ్చిన వాళ్ళందరూ నిలబడతారా? నా తోడు నువ్వు, నీ తోడు నేను అన్న భార్య భర్తలు ఉంటారా? ఏ నిబంధన కూడా వద్దిలదు, కానీ దేవుడు చేసే నిబంధన మాత్రం మీరదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను. మనుషుడు కాదండి. రాత్రి నా ప్రభు మాట నిన్ను ఆయన విడువట్లా. ఒకవేళ ఇన్నర్గా నీ అంతరంగంలో నాతో ప్రభు ఉన్నాడా? నిజంగా నాతో ప్రభు ఉన్నాడా? లేదా పిచ్చిదాని వలె, పిచ్చోని వలె నేను భక్తి చేస్తున్నానా? నిజంగా నాతో దేవుడు ఉన్నాడా? ఈ పని అవ్వట్లేదు, ఆ ఆలోచనలు జరగట్లేదని నువ్వు ఒకవేళ సందిగ్ధం మధ్య ఉన్నావేమో. ఇది 5వ వార్షికోత్సవంలో ప్రభు చెప్తున్న మాట, నీతో చెప్పింది నెరవేరుస్తాడు. నీతో చెప్పింది నెరవేరుస్తాడు. భయపడొద్దు, భయపడొద్దు. నీవు ఆయన బిడ్డగా మార్చబడితే చాలు, నీతో చెప్పిందంతా దేవుడు నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు తెలుసా? నువ్వు వెళ్ళే చోటెల్లా వస్తాడు. నువ్వు ఎక్కడుంటావు ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. ఆమేన్. 2 విషయాలు చెప్పాను. మొదటి మాట, భీతి కలవరాలు మీకు దూరం అవుతాయి, బాధించేవారు మీకు దూరం అవుతారు. రెండోది, నీతో చెప్పేది నెరవేర్చు వరకు విడువడు. మూడో మాట, కీర్తనల గ్రంథం 107:9. ఏలయనగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బైబిల్ మూసండి, నా వైపు చూడండి, ముగిచ్చేస్తున్నాను. ఆశగల ప్రాణాన్ని
తృప్తి. ఎంత తృప్తి? ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు భోజనం పెడతారు. మీకు ఉన్నాయో లేదో కానీ నాకు పెడతారు. పిలిచినప్పుడు పెట్టలొద్దా? మాట్లాడు. పెడతారా లేదా? అందరికి ఉన్నాయంట, మీరు కూడా నవ్వుకుండేగా. స్తోత్రం. ఇప్పుడు నేను తింటాను, నేను తృప్తిగా తినేస్తాను, వెళ్ళిపోతాను. మా ఆవిడకి ఆకలి వస్తుంది, నా పిల్లలకి ఆకలి ఇస్తుంది, మా ఇంట్లో వాళ్ళకి ఆనయా కొంచెం గట్టానే అన్నా నాకు ఏందిరా ఆయన ఈయన పిలిస్తే క్యారేజీ కట్టమన్నాడు అనుకోవట్లేదా? ఎప్పరేంటే మనం అడుగుతామే ఏంటి ముందు ఆయన అనుకునేది దాకా. స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానులే. ఆశగల ప్రాణం తృప్తిపరచడం అంటే నా వట్టికి చూడొచ్చు, నా కుటుంబాన్ని కూడా చూస్తాడు దేవుడు. ఆమె నీ తృప్తిపరచబడటం ఎలాగో తెలుసా? తరాలను ఆశీర్వదించే తృప్తి. ఆమె నీ బిడలు దీవించబడతారు. అబ్రహమా, నువ్వు భయపడొద్దు. నువ్వు ఆశపడుతున్నావు కదా. ఏం ఆశపడ్డావు? నువ్వు వాగ్దానం చేసినప్పుడు నమ్మి ఆశపడ్డావు కదా. ఆకాశపు నక్షత్రాల వలెను నీవు తృప్తిపరచబడతావు. నువ్వు ఏది ఆశపడ్డావో ప్రభువుకి చెప్పి రాత్రి ఆశని తీరుస్తాడు. ఏది భీతి నీకు వెంటాడుతుందో ఆ భీతి తొలగిస్తాడు. ఇవి ఎవరికి జరుగుతాయి? ఆయన రైట్ మామూలుగా లేరు. ఆయన బిడ్డలుగా ముందు మార్చబడాలి. ఎవరైతే బిడ్డ అవుతారో ఆ తండ్రి ఆ బిడ్డకి ఇవి చేస్తాడు. ఆమె నీ ఆశన ప్రభు తీర్చునుగాక. ఈ మందిరపు సరిహద్దులు విశాలపరచునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచునుగాక. భీతి, కలవరం మందిర ఆవరణమును ఆనుకొని ఉన్న సమస్తం యేసు నామములో దూరమవునుగాక. ఈ పరిచర్యను ప్రభు రాకడ పర్యంతరం వరకు కూడా నిలబెట్టి నడిపించునుగాక. నేను ఈ మందిరపు వార్షికోత్సవ ఆరాధనని 5వ సంవత్సరం వార్షికోత్సవ ఆరాధనని మీ చేతులకు అప్పగించుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ మీరు ఘనంగా జరిగించిందని నీకు స్తోత్రాలు. నీ సేవకు నిలబెట్టి బలమైన వాక్కు ద్వారా, వర్తమానం ద్వారా గద్దించగలిగిన మాటలు, హెచ్చరింపగలిగిన మాటలు, దీవెన కలిగిన మాటలు మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రం. నిజమే, ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి వస్తూ నీ రక్తంలో కడగబడి కూడా నీ బిడ్డలుగా మార్చబడనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని క్షమించునగాక. మరి ఒక అవకాశం వారికి ఇచ్చునగాక. నీకు లోబడి వారికి ఉండాలి. నీ బిడ్డలుగా మార్చి ఎన్ని మేలులయ్యా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. భీతి నీకు దూరం అయిపోద్ది. ఎవరిని అవమాన పాలు చేయాలి, వారిని దూరపరిచేస్తానంటున్నాడు. నువ్వు ఆయన కుమారుడిగా మారాలి. అయ్యా, నీ కుమారుడిగా మారతామని ఎవరు తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారు వారి వెన్నంటే మీరు ఉండునగాక. వారి ఆశని మీరు తృప్తిపరచునగాక. ఎవరైతే తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారో, ఎవరైతే నీ బిడ్డగా ఉండాలని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారో, ఎవరైతే శరీరీచ్చలు చంపేస్తాను, కడగబడతాను, హృదయాన్ని శుద్ధిగా కాపాడుకుంటానని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారో వారికి మీరు ఆశీర్వాదాలతో తృప్తిపరచునగాక. ఈ రాత్రి వాక్యాన్ని అందించిన మీ సేవకులు మీరు ఇంకా అభిషేకించునగాక. బలమైన పాత్రగా, బలమైనటువంటి నీ నోటి బోరదనిగా వాడుకొనుగాక. మీ సేవకుడు అక్కడ నిలబడి వాక్యాన్ని అందిస్తుండగా అద్భుతాలు జరుగునుగాక. హృదయాలు మారునుగాక. పాపాలు ఒప్పుకొనుగాక. రక్షణకు సిద్ధపడునుగాక. మీ సేవకుల పరిచయాన్ని మీరు దీవించాలి. ఆత్మల భారం కలిగిన సేవకుడయ్యా, ఆస్తుల భారం కలిగిన వాడు కాదు. ఎక్కడ అడిగి పెట్టినా ఆత్మలో రక్షించబడునుగాక. సేవకురాలు బిడ్డను దీవించండి. వారితో వచ్చినటువంటి బిడ్డను దీవించండి. మా పిల్లల మన అందరం దీవించండి. అందరం ఇంకా మాలో ఇచ్చులుంటే విడిచిపెట్టునుగాక. మా కొరకు నువ్వు దాశించిన మేలు పొందుకొందుముగాక.
ఈ వార్షికోత్సవం ఎంతమంది సహకరించారు వారందరినీ దీవించమని, మీ సేవకుడిగా నేను చేసిన ప్రార్థన ఆలకించి స్థిరపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.